హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫోన్పే అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫోన్పే యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఫోన్పే యాప్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్గా ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే మీ బ్యాంక్ అనేది అన్లింక్ చేయాలన్నమాట. ఏదైతే మీ ఫోన్పే అకౌంట్కి నెంబర్ లింకప్ అయి ఉంటుందో దానికి అన్లింక్ అనేది చేయాలన్నమాట బ్యాంక్ అకౌంట్ అనేది. సో అన్లింక్ ఎలా చేయాలో అనేది చూపిస్తాను. ఆ తర్వాతకి డిలీట్ అనేది చేయాలి. ఫస్ట్ అన్లింక్ ప్రాసెస్, నెక్స్ట్ డిలీట్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లింక్ ఎలా చేయాలనేది చూద్దాం. సో మీ నెంబర్కి ఎన్ని బ్యాంక్స్ అయితే లింకప్ అయి ఉంటాయో అవన్నీ బ్యాంక్స్ని కూడా మీరైతే రిమూవ్ అయితే చేయాలన్నమాట. సో నేనైతే ఈ బ్యాంక్ అకౌంట్ మీద అంటే ఈ ఏటీఎం కార్డ్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. సో ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ అన్లింక్ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అన్లింక్ అనేది అయిపోద్ది అనమాట. సో ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే ఆ తర్వాతకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేసి ఏవేవో ఆప్షన్స్ని అయితే చెప్తూ ఉంటారు. మై ఫోన్పే ప్రొఫైల్ అని. సో ఇట్లా క్లిక్ చేసి చెప్పమంటారు, ఇట్లా చేయమంటారు. బట్ అవి వర్కౌట్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ మాత్రమే మీకైతే వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ఫోన్పేని అయితే పర్మనెంట్గా అయితే మీరైతే డిలీట్ చేయలేరు ఫోన్పే అనే అకౌంట్ని అయితే. సో అది ఇంపాసిబుల్ అనమాట. సో యాక్చువల్గా ఆప్షన్ ఉంది ఫోన్పేలో, బట్ వాళ్ళు సతాయిస్తారనమాట. ఒక 30-40 డేస్ సతాయించి డిలీట్ చేస్తారు. సో అదంతా మీకు అవసరం లేదు. మీ ఫోన్పే అకౌంట్ ప్రాసెస్ చేస్తే డిలీట్ అయితే అయినట్టు అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతకి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి లాగౌట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే ఇంకా మన ఫోన్పే అకౌంట్ అనేది లాగౌట్ అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడు వేరే వాళ్ళు మీకు ఏమైనా ఫోన్పేలో డబ్బులు పంపాలంటే మీకు రావు, ఎందుకంటే అన్లింక్ అయిపోయింది, మీరు లాగౌట్ అయిపోయారు. సో మీరు అకౌంట్ ఉన్నా కూడా ఇప్పుడు మీకు ఫోన్పే అకౌంట్ అనేది మీ నెంబర్ మీద ఎన్ని రోజులు ఉంది, ఇప్పుడు లేదన్నట్టు అనమాట. ఎవ్వరికీ అయితే కనిపించదు. సో ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వదిలేసేయండి, వేరే నెంబర్తో బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకొని దాన్ని అయితే యూజ్ చేసుకోండి అనమాట. సో ఈ నెంబర్ని అయితే వదిలేసేయండి. సో ఆటోమేటిక్గా ఇదైతే పక్కకైతే వెళ్తుంది అనమాట. సో ఇట్లా మీరైతే డిలీట్ అయితే చేయొచ్చు ఫోన్పే అకౌంట్ని. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.